వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నిన్న ఏదైతే బీఆర్కే భవన్లో కేసీఆర్ విచారణకు రావడం జరిగింది. తదనంతరం ఆయన ప్రెస్తో మాట్లాడకుండానే వెళ్ళిపోవడం జరిగింది. అసలు లోపల ఏం జరిగింది పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. అసలు కేసీఆర్ పాత్ర కాళేశ్వరంలో ఉందా, నిజంగానే గతంలో చెప్పినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చెప్పినటువంటి ఆధారాలతో కేసీఆర్ తప్పేం లేదని చెప్పేసి కేసీఆర్ తప్పించుకోబోతా ఉన్నాడా, లేదంటే కాంగ్రెస్ అటు బీజేపీ బీఆర్ఎస్ మూడు కుమ్మక్కై కాళేశ్వరంను పక్కదోవ పట్టిస్తా ఉన్నారా అనే అనుమానాలు అనేకం వ్యక్తమవుతా ఉన్నాయి. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, కాళేశ్వరం కేసీఆర్ గురించి మొదట మీకు మంచి చాలా దగ్గర పరిచయం, బాగా తెలుసు. నిన్న విచారణకు వచ్చిండు, ఏం జరుగుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు అన్న? ఇప్పుడు అందులో పొరపాటు ఉంటే జరుగుతుంది, పొరపాటు లేకపోతే ఏం జరగదు. దానికోసం ఇంత కేసీఆర్ వచ్చిండు కాబట్టి, ఆయన కమిషన్ ముందడికి వచ్చిండు కాబట్టి దాన్ని వార్తం చేసి చూడాల్సినంత అవసరం లేదు. ఎవరైతే ఆయన నిష్ఠాతుడైన జడ్జి ఘోష్ అంటే బేష్, ఆ జడ్జి ఎందుకు తప్పు చేస్తాడు, ఎవరు తప్పు చేస్తాడు, ఎవరు ఒత్తిడికి లొంగుతాడు, ఎవరు పొరపాటు చేస్తే వాళ్ళు అనుభవించాలి పొరపాటు, అంతే ఉన్నది దాంట్లో. మన ఈటెల రాజేందర్ వచ్చినప్పుడు దాదాపు ఆయన దగ్గర మనుషులు ఒక 10-20 మంది, 50 మంది దాకా అంటే ఎక్కువ మందితో రాలేడు. ఆయన పార్టీ జెండాలు కావచ్చు, పార్టీ ఎజెండాలు ఏం లేకుండా సింగిల్ గా వచ్చిండు, విచారణకు హాజరైండి వెళ్ళిపోయిండు. మన హరీష్ రావు వచ్చినప్పుడు కావచ్చు, కేసీఆర్ వచ్చినప్పుడు కావచ్చు, మన హరీష్ రావుకు వందల సంఖ్యలో, నిన్న కేసీఆర్ కు వేల సంఖ్యలో జనాలను తీసుకొని వచ్చింది. ఎందుకు, ఏం అవసరం అని అక్కడ? మరి వీళ్ళు తప్పు చేసిందే అనుకో, వీళ్ళు తప్పు వేసేసింది అనుకో, చాలా మంది వచ్చిందని మాఫ్ చేస్తారా? ఈయన వెనక చాలా మంది ఉన్నారు సుమా. ఈటెల రాజేందర్ ఒక్కడే వచ్చిండు కాబట్టి, ఒక్కడే వచ్చిండు, లేకపోతే 10 మందిని 10 మంది వచ్చిండు కాబట్టి ఈ ఆయనకు శిక్ష వేసి బాగా మంది ఉన్నారు సుమా, వీళ్ళు నన్ను ఏమైనా కొట్టదిక్కే అని జడ్జి కూడా అట్లా భయపడతాడా? జడ్జి భయపడతాడా? మందికి భయపడతాడంటే ఈయన టీఆర్ఎస్ పార్టీ అధినేతనే. ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ అధినేత కదా, ఇంకొక ఆయన బీజేపీ పార్టీకి అధినేత కదా. ఒక టీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య భూమిక పోషించినోడే కదా హరీష్. వాళ్ళకు భయపడతారా, ఆ పార్టీలకు భయపడతారా జడ్జి? ఒకవేళ అట్లయితే న్యాయ వ్యవస్థ ఉన్న విలువేంది? ఒకవేళ కమిషన్ వేసిండ్రు కాబట్టి ఈ ముఖ్యమంత్రి కనసనలలో తిరుగుతాడా? కమిషన్ ఇవ్వలేను. ఇవన్నీ తప్పు, ఇవన్నీ భ్రమపడద్దు, తొందరపడద్దు, గాబరపడద్దు. దేనికి గాబరపడద్దు, తప్పు చేయనోడు ఎందుకు గాబరపడాలి? మన కేసీఆర్ మీద నోటీసులు పంపడం అక్రమం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరిగింది. తర్వాత నిన్న కేసీఆర్ అష్టంగా కూడా దగ్గర నుండి సాగదోలడం జరిగింది విచారణకు. మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ మాటనే ఎత్తలేదు, ఇలా కేసీఆర్ ఇంట్లో వస్తుంది. ఏంది అసలు గేమ్? అట్లా కదా మరి. ఇవే జైలు పోయినాడు ఆయన, అక్కడ జైలుకి వచ్చి చూడలేదనేది ఏమన్నా కడుపులున్నారా? కడుపులుండి ఈమె ధర్నా చేసిందా? ఆ ధర్నా చౌకును మనం ఎత్తేసినాం కదా. ఆ ధర్నా చౌకులో మనం ధర్నా చేస్తున్నాం. తెలంగాణకి ఇచ్చిన ధర్నా చౌకును మనం బ్యాన్ చేయొద్దు. తెలంగాణ గానే ధర్నా చౌకుల నుంచి కదా మనకు వచ్చింది. దాన్ని కథం పట్టించినటువంటి మన నాయకుని కోసం నువ్వు ధర్నా చేస్తావా? నువ్వు అతీతుడు కాదు కదా, మీ తండ్రి అతీతుడు కాదు కదా, నువ్వు కూడా జైలు పోయి వచ్చినావు కదా, నీకు కోర్టు బెయిల్ ఇచ్చింది కదా. అటువంటి కోర్టు మీద నువ్వు అనుమానపడచ్చునా? అటువంటి విచారణే జరుపుతాను కదా. ఇంకా విచారణకు ఎందుకు చెప్తావు నువ్వు? విచారణకు నువ్వు ఎందుకు చెప్తావు అంటే నీకో తీరు న్యాయం ఉండాలి, మీ నాయనకో తీరు న్యాయం ఉండాలి, మీ బావకో తీరు న్యాయం ఉండాలి, ఈటెల రాజేందర్కో తీరు న్యాయం ఉండాలి. న్యాయ వ్యవస్థలు మీ ఇష్టం వచ్చినట్టు మారుతారా? మార్చలేరు కదా. ధర్నాలు చేయడము, ప్రజలను పోగు చేయడము, రెచ్చగొట్టడం, గుర్తింపు కోసం. మొన్న ఉత్తరం రాసింది కదా, ఈయన ఉత్తరం రాస్తే ఆయన చప్పుడు చేస్తలేడు. చప్పుడు చేయకుండా చూసినావా, నేను ధర్నా చౌకలో ధర్నా చేసిన నీకోసం అని. ఇంటికాడ కలిసింది కూడా వార్తే. అవి ఎవరో కాదు ఆయన బిడ్డ. ఆ బిడ్డను మనం ఒక వార్త చేయడం, అరే మీ దండం పెడతానే, వాళ్ళ వార్తలు చూపెట్టకుంలే, ఈ కాంచెల్లి వాళ్ళని ఇడిచిపెట్టులే, వాళ్ళని పట్టించుకోకుర్రి. వాళ్ళు ఏం పురుషార్థులను పట్టించుకుంటారు. ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ వస్తే దానికి మనుగడ ఉంది, ఇంకొక పార్టీ అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణకు కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. అది కల్వకుంట్ల కవితనే ఆప్షన్ కాబోతా ఉన్నా. మరి ఆమెకి ఏమున్నదని కవితకు? తెలంగాణ కేసీఆర్ బిడ్డ కాబట్టి అప్పుడు
పీక్ దశలో ఉద్యమం ఉన్నది కాబట్టి ఆమెకు టికెట్ ఇస్తే పోయింది. మళ్ళీ ఒకసారి ఓడిపోయింది. ఓడిపోతే ఇంటోడు కాబట్టి మీ నాయన నువ్వు అలిగినవా గులిగినవా నాకు అద్దన్నావా ఏమన్నావా కానీ నీకు ఎమ్మెల్సీ రాసిచ్చిళ్ళు. అరే నేను ఓడిపోయినా కాబట్టి ప్రజాక్షేత్రం ఓడిపోయినా కాబట్టి నాకు ఈ దొడ్డిదారి పదవులు అక్కర్లేదని అప్పుడే మాట్లాడినవి. నువ్వు 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 స్టేబుల్ మ్యాను, స్టేట్ ఫార్వర్డు అయితే నువ్వు అప్పుడే నాకు అద్దు నాయన ఇది అద్దు నేను మళ్ళా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను అని ఉంటివి. అది తీసుకున్నాక నువ్వు అర్ధగోలు పని అడ్డమైన పని ఎందుకు చేసినావు ఏం కాదో తెలియదు. నువ్వు అయితే జైలుకు పోయొచ్చినావు. జైలుకు పోయొచ్చినా ధర్నా. ఆ ధర్నాకి ఏమైనా వాల్యూ ఉంటుంది? ఒక ఇజ్జత్దారు మాట్లాడితే వాల్యూ ఉంటుంది. అందులో మన నువ్వు న్యాయ వ్యవస్థను కించపరిచే మాటలు కించపరచుండే కదా. మా నాయనకు జైలు పంపద్దు, మా నాయనకు నోటీస్ ఇయ్యద్దు, మా నాయన అతీతుడు అంటే రాష్ట్రపతి కంటే అతీతుడా? రాష్ట్రపతి పోయి స్టేట్మెంట్ ఇచ్చిండు. భారత రాష్ట్రపతి స్వయంగా భారత మన ఎవరు సుప్రీంకోర్టు జడ్జిని నియమిస్తాడు. ఆయన ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు. ఆయన కమిషన్ దగ్గర పోయి చెప్పిండు. ఆయన కూడా పోయిండు కదా అంటున్నా. భారత రాష్ట్రపతి కంటే ప్రధాన న్యాయమూర్తిని నియమించేటువంటి వెసులుబాటు నియమించిండు కాబట్టి ఆయన ఇంటికి రప్పించుకొని స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అధికారం ఆయనకు ఉన్నా కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పోతాడు. మీ నాయన పోతున్నావు తప్ప మళ్ళా ఎవరు మాట్లాడేది? నిన్నటికి వచ్చిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాష్ట్రాన్ని అగ్నిగుణం చేస్తాం కేసీఆర్ మీద ఈగ వాళ్ళ మొత్తం గందరగోళం అయిపోవాలి, ఇక్కడ ఉన్న అన్ని బిల్డింగ్లు కూలిపోవాలని చెప్పేసి ఎడా పడా మాట్లాడుతా ఉన్నారు. బీఆర్కే భవన్ కావచ్చు ఇవన్నీ కేసీఆర్ అంట, అవన్నీ కేసీఆర్ నిర్మించినాయి అంట. ఆయన దగ్గర ఏమున్నది? ఆయనకు ఒక ఇల్లు ఉన్నది, ఓ ఫామ్ హౌస్ ఉన్నది. కూల కొడితే వాటిని కూల కొట్టుండ్రి. ఈ ప్రజలే కదా అంటాను. ప్రజలు ఎందుకు కూల కొడతారు? ఆయనతో మాట అనకుంటే ఎట్లా అని వాళ్ళు అన్నారు. వచ్చిన కింద నినాదం దాని పేరు నినాదం కూల కొడుతుందా? న్యాయం కూల కొడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరు నోటీసులు ఇస్తాడు, భయపెడతాడు. ఏంటిది? FTL ఉన్నదని, అది ఉన్నదని, ఇది ఉన్నదని భయపెడతాడు. గై కూలగొట్టువని ఏదో చూస్తాం. కూలగొట్టువని రేవంత్ రెడ్డి. అరే మీరు మీ తప్పు చేసిన మీ నాయకుని కోసం వచ్చి కూలగొడుతుందని మేము కూలగొడతాము, కాలబెడతాము, గందరగోళం చేస్తామని అనొచ్చునా? మీ నాయకుని విలువిచ్చినట్ట, ఆయన విలువ తీసేసినట్ట. కాళేశ్వరం విషయానికి వద్దామన్నా, నిజంగా కాళేశ్వరంలో తప్పు జరిగిందా లేదా మీ ఉద్దేశం? ఒక్కటేనాయా, తప్పు జరిగిందా జరగలేదా వేరే ముచ్చట. ఆయన నా ఏంది స్వప్న ఆయన ఏమన్నాడు? దాని పేరు పెట్టాను, స్వప్నకాలో ఏదో మానసపుత్రిక అన్నాడు. నేను కర్త కర్మ క్రియ నేనే అన్నాడు. అరే మా ఇంజనీర్లను ప్లాన్ అయ్యానన్నా, మంచి మన దగ్గర తెలుగు ఇంజనీర్లు ఉన్నారు, ప్లాన్ వేసిన అని చెప్పుకోవాలి. అయితే ఏమి ఎరకలేని ప్రజలను మా బోటోళ్ళను తీసుకుపోయి చూడాలన్నారు. మళ్ళీ ఆయనకు పోలీసు వాళ్ళని పెట్టిండు. దాని అనుమానం వస్తుంది మనిషికి. అప్పుడో చూడు అని, అప్పుడో చూడకుండా తప్పు, ఇప్పుడు చూస్తే తప్పు అంటే వీళ్ళు ఏమన్నా ఉన్నదా అని అనుమానం వస్తుంది. అనుమానమే తప్ప ఏం లేదు. ఆ తప్పేందో తెలుస్తుంది కదా. నిష్ఠాతులు ఉన్నారు, ఇంజనీర్లు వచ్చిండ్రు, దాన్ని టెస్ట్ చేసిండ్రు, పరీక్ష చేసిండ్రు, కాంట్రాక్టర్ తప్ప, నక్ష ఇచ్చినోంది తప్ప, ఇంజనీర్ తప్ప, ఎవరిని తప్పేంత ఉంటే అందుకు అంత అవుతుంది కదా. డ్యామ్ అథారిటీ వాళ్ళు కూడా అందులో తప్పిదాలు జరిగినాయి వాస్తవాలు అని చెప్పేసి డ్యామ్ అథారిటీ వాళ్ళు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి కమిటీ కూడా దాని మీద రిపోర్ట్ ఇస్తా ఉంది. వాళ్ళే తప్పుడు ఇస్తా ఉన్నారు. ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నట్టు కుట్ర. వీళ్ళు చేస్తారా? ఈ పార్టీలకు ఏం సంబంధం? ప్రాజెక్టులకు పార్టీలకు ఏం సంబంధం పెడతారు? అరే వద్ద, ఇది మంచిగుండదు. ప్రాజెక్టు చేసేటోడు ఇంజనీరింగ్ డిజైన్ చేస్తాడు. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు తల్లిదండ్రికి పుట్టినోడు కొడుకో బిడ్డో, ఓట్లో పుట్టినోడు ఎవడు? ఓట్లో పుట్టినోడు లీడర్. వాడు 5 ఏళ్ళకి ఒకసారి దిగిపోతాడు. 5 ఏళ్ళకి దిగంగానే మళ్ళీ దండం పెట్టుకుని తిరుగుతాడు. దండం దయ అంటాడు. మళ్ళా ఏ తినం గెలుతాడు, లేకపోతే ఓడిపోతాడు కదా. ఈ ఇంజనీర్లు, ఈ IPS ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు ఎన్నేళ్ళు ఉంటారా? 5 ఏళ్ళు ఉంటారా వాళ్ళు? ఈ రిటైర్డ్ అయ్యేతోనికి సోయి ఉండద్దా?
వాడు ప్లాన్ ఎట్లా వేయాలి, దీని డ్యామ్ ఉంటుందా ఉండదా, ఈ స్థలం నిష్ఠాతుడే కదా, నిష్ఠాతుడే కదా, మరి వాళ్ళు తప్పలేదా? కానీ కేసీఆర్ చెప్పింది ఏక తప్పలేదు అని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. మన ఈటల రాజేందర్ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఆయన ఫైనల్ ఆయన నిర్ణయం కాబట్టి ఆయన చెప్పినట్టు వినాల్సిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి చెప్పులే అదే కోష్కి చెప్పుర్రు, మీరు పోయి ఆయన చేయబట్టేది అంత చెడిపోయిందని చెప్పుర్రు, చెప్పుర్రా. ఒకవేళ ఆయన చేయబట్టి చెడిపోయిందంటే ఆయనకి ఏమైనా శిక్షకు అర్హుడైతే శిక్ష పడుతుంది. మీ మాటే వేదం కాదు కదా, దానికి ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ముఖ్యమంత్రిది ఎంత చేయి ఉంటుంది, ఫైనాన్స్ మంత్రి ఎంత చేయి ఉంటుంది, ఇరిగేషన్ మంత్రి ఎంత చేయి ఉంటుంది, ఇరిగేషన్ ఇంజనీర్ ఎంత చేయి ఉంటుంది, ఇవన్నీ దేని లెక్కలు దానికి ఉంటాయి కదా అంట. ఎవడు పొరపాటు ఎక్కువ చేసిండో మనకి శిక్ష పడుతుంది, తప్పే ఉన్నది దాంట్లో. ఈ కవితమ్మ వద్దని తందుకు ఇవ్వలు, వీళ్ళంతా వద్దని తందుకు ఇవ్వలు ఉంటాను. ఫైనల్ గా ఏం చెప్పాల్సుకున్నారు? కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అరెస్ట్ మనం తొందరపడి మాట్లాడితే తప్పు అవుతుంది. ఈ వార్డులు పెడతారు, నేను జైలు ఉంచుతా, నేను జైలు గది కట్టించ, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టిస్తాడా? ఇవ్వలేనే ఎందుకు? ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకో దోషికి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అరే ఏ శిక్షకారుడో ఆ శిక్ష ఉంటుంది. అరే ముఖ్యమంత్రి తప్పు చేస్తే ఆయనకు సపరేట్ గెస్ట్ హౌస్ కడతారా? గెస్ట్ హౌస్ కడతారా అంటానా? ముఖ్యమంత్రి కూడా జైల్లో వేయలు కదా, వాళ్ళ గెస్ట్ హౌస్ కట్టి మక్మల్ తివాసి భరిచి ఏసీలు పెట్టిందా? జైలు అట్లుండదు కదా అంటానా. ఇప్పుడు కవిత పోయింది కదా మొన్న, ఆ జైలు ఎట్లుంటది, మిగతా సాధారణ ఖైదీలకు ఎట్లుంటది, ఈ ముఖ్యమంత్రి బిడ్డతే రాచ మర్యాదలు ఉంటాయా ఏముంటుందో ఆమెకు తెలుసు కదా, అందరికంటే ఆమెకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి కూడా పోయింది జైలు, రేవంత్ రెడ్డి కూడా జైలు పోయాడు. మరి జైల్లో ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, ఏమేమి సౌకర్యాలు చేయొచ్చు చేయరాదు, ఇవన్నీ ఉంటాయి కదా అంటాను లెక్కలు. మొత్తం మీద అయితే తొందరపడద్దు, వెయిట్ చేయాలని చెప్పేసి అంటావు. తప్పకుండా తొందరపడడం తప్పు అవుతుంది, తొందరపడవద్దు తప్పు అవుతుంది.